పాపం బొత్స సత్యనారాయణని జగన్మోహన్ రెడ్డి తన సాక్షి ఆఫీసులో ఎడిటింగ్ చేసినటువంటి ఫేక్ రిపోర్ట్ని బొత్సాకి ఇచ్చి శాసన మండలిలో పాపం ఆయన చేత చదివించి బొత్స సత్యనారాయణని శాసన మండలిలో అపహాస్య పాలు చేశాడు. ఎంత దారుణం అంటే పాపం బొత్స ఆ రిపోర్ట్ చదివిన తర్వాత పయ్యావుల కేశవ్ గారు దాని మీద రియాక్ట్ అయ్యి సమాధానం చెప్తుంటే పాపం బొత్స సత్యనారాయణ అలా ఉత్సవ విగ్రహంలో నిలబడిపోయాడు పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తమ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు పాపం బొత్స సత్యనారాయణ గారిది. ఆయనకు నిన్నగాక మొన్నే పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యించాడు. లేదు నువ్వు శాసన మండలికి వెళ్లాల్సిందే అని బలవంతంగా ఆయన పంపించేశాడు. పంపించి ఈరోజు శాసన మండలికి వెళ్ళిన తర్వాత ఆయన కాగ్ రిపోర్ట్ అని చెప్పి సాక్షి వాళ్ళు పాపం కష్టపడి ఎడిట్ చేసి ఒక ఫేక్ రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ 24వ స్థానంలో ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ లేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అతను మాట్లాడుతున్నప్పుడు ఎమ్మటే నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, అట్లాగే పయ్యావుల కేశవ్ గారు రియాక్ట్ అయ్యేది ఒకసారి మీకు ఇచ్చిన రిపోర్ట్ని నాకు పంపించండి అని చెప్పారు. దానికి ఆయన పాపం ఏం తెలుసు, ఆయన నిజంగా కావాలా కాగ్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసిందే కావాలా ఒరిజినల్ కావాలనుకున్నాడు. కానీ పయ్యావుల కేశవ్ గారికి ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత పాపం చూడండి, ఒక్కసారి చూడండి బొత్స సత్యనారాయణ గారిని నిండు శాసనసభలో ఎంత అవమానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి చూడండి మీరు ఆ వీడియో చూస్తే, అరే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది పూర్తిగా అర్థమైంది. బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోయాడు పాపం బొత్స సత్యనారాయణ. ఒకసారి ఆ వీడియో చూడండి. నేను చెప్తాను, కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో రెవెన్యూస్ లో జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్ లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి, చెప్పింది చెప్పండి. ఇదే కాదు కాగ్ రిపోర్ట్ అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. రెండు ఎగ్జాంపుల్, గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ అయితే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. అన్ని పంపిస్తాను, అబద్ధాలు చెప్పయ్యా. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్ట్ ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? మీ ద్వారా ఆ కాగు దయచేసి చూసుకోండి. సోకాల్డ్ కాగ్ రిపోర్ట్ సార్, సోకాల్డ్ కాగ్ రిపోర్ట్. సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి అని. ప్రజలకు చూపించేదేమో ఇట్లా 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 ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. అనేయండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1-10 సార్లు ఓపికగా కూర్చోండి. చూసారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 2014 నుంచి 19లో నేను అధికారం రావడానికి పిచ్చిగా నేను ప్రభుత్వం మీద నిందలేశాను, ఎట్లా పడితే అట్లా వేయొచ్చు, నా ఇష్టం, ఎవరు నన్ను ఏం అడగరలే అనుకున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి టీము, మినిస్టర్ టీము హైపర్ టీమ్ అన్నమాట. ఒక్కసారి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తే విత్ ప్రూఫ్స్ తోటి అటాక్ చేస్తానే వాళ్ళ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసి అక్కడే తీసుకొచ్చి వాళ్ళు చదివే పరిస్థితిలో ఉన్నారు. మీకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం బొత్స సత్యనారాయణ గారు, ఆయన తెలియదు పాపం, ఎక్సైజ్లో 24% పెరిగింది. అట్లాగే మైనింగ్స్లో 18 నుంచి 32% ఎంతో పెరిగిందని ఆయన చెప్పాడు. మరి గతంలో ఈ పెరుగుదల అంతా ఎక్కడ పోయిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ రూపంలో ఆయన ఖజానా నింపింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నిండుతుంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ఏదో సాక్షిలో ఎడిట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఆ సాక్షిలో చదివేటువంటి ఈ ఈశ్వర్ గారికి ఇచ్చేస్తారు. వాడు 10 పాయింట్లు రెడీ చేస్తారు.
తర్వాత ఆ ఎకిలి నవ్వులు నవ్వే కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇస్తాడు, వాడు కొన్ని పాయింట్లు రుద్దుతాడు. తర్వాత మన కారు కోతల వెంకటరెడ్డి గారికి ఇస్తారు, వైఎన్ఆర్కి ఇస్తాడు, సాక్షికి ఇస్తాడు. తర్వాత ఇట్లా వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే, ఓహో నిజమే కామాలని పాపగండం చేయాలని చూస్తారు. కానీ ఫస్ట్ టైం మనం సోషల్ మీడియాలో ఎలాగైతే పబ్లిసిటీ చేద్దామో అలాగే శాసనమండలిలో చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కో పాపం బొత్స సత్యనారాయణ ద్వారా అది చదివించి ఆయన ద్వారా నిలువున పాపం అవమాన పాలైపోయాడు బొత్స సత్యనారాయణ గారి. పాపం నెత్తురు సుక్క లేకుండా పోయింది. అంటే బొత్స గారు అనుకుని ఉంటారు, అరే ఆడికి చదువు లేని థమ్సప్ గాడు, ఆడి మాటలు నమ్ముకున్న రిపోర్ట్ తీసుకొచ్చి నేను శాసనమండలిలో చదివి ఇవాళ చిరుత పుల్లు ఏటాడుతుంటే జింక పిల్లలాగా వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటాడు. బహుశా ఆయన రాజకీయ భవిష్యత్తులో బొత్స గారికి నాకు తెలిసి ఇది ఒక ఘోర అవమానం లాంటిది వాస్తవంగా. ఎందుకంటే తప్పుడు ఎలిగేషన్స్ని సాక్షిలో ఎడిట్ చేయబడినటువంటి కాగ్ రిపోర్ట్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదివాడు, శాసనమండలిలో చదివాడు. వాస్తవంగా వైసీపీ ఇదే కాగ్ రిపోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చదివిస్తారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనం మీసాలు లేని ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ గాడు, తర్వాత నెక్స్ట్ వచ్చరికి మన చింతకాయ గాడు, లండన్ చింతకాయ గాడు, అమెరికన్ వంకాయ గాడు, వీళ్ళందరూ కూడా అది చదువుతారనమాట. ఎందుకనంటే అది సాక్షిలో ఎడిట్ చేయబడింది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే థంబ్నెయిల్స్లో పెట్టుకుంటారు. కానీ నిజంగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వాళ్ళకు సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు అనేది వాస్తవ విషయం. నిజాలు చెప్పడానికి అసలు సబ్జెక్ట్ పని లేదు, నాలెడ్జ్ పని లేదు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు మసిపూసి మారేడికాయ చేశాడు. కాగు కొన్ని సంస్థలకి గతంలో అంటే ప్రభుత్వ కొన్ని సంస్థల రిపోర్ట్లు కూడా కాగ్కు సబ్మిట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని బొత్స సత్యనారాయణ సాక్షి ఆఫీస్లో తయారైనటువంటి ఫేక్ రిపోర్ట్ని తీసుకొచ్చి ఇక్కడ చదివేశాడు. ఏం లేదు, ప్రభుత్వం మీద బురద చల్లుదాం, వాళ్ళే కడుక్కుంటారు. ఇదే పని, ఇది బురద చల్లటం అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు తప్పనిచ్చి వాస్తవ విషయాలు మాట్లాడదాం, వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామనే ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి లేదు, వాళ్ళ శాసన మండలికి లేదు. శాసనసభలు ఎటు కూడా వాళ్ళు రారు 11 మంది, ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి అక్కడ రాడు. శాసన మండలిలో మాత్రం వీళ్ళు శాసనసభకు డుమ్మా కొట్టి శాసన మండలిలో పాపం ఇట్లా అపహాస్య పాలు చేస్తున్నారు. సో మొత్తం మీద పాపం బొత్స సత్యనారాయణ గారి పరువు పోయింది శాసన మండలిలో. ఇంత దారుణంగా అవమానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫేక్ రిపోర్ట్ని తీసుకొచ్చేసి శాసన మండలిలో ఆయన ఏదో పాపం నా చేతికి అదృష్టం పాశుపాస్త్రం దొరికింది అనుకున్నాడు. కానీ అది భస్మాస్త్ర హస్తం అనేది పాపం చివరికి ఆయనకి అర్థమయ్యేసరికి జరగరాని నష్టం జరిగిపోయింది. అయితే నిజంగా చెప్తున్నా, బొత్స సత్యనారాయణ ఇంత దారుణంగా సొంత పార్టీ ఫేక్ స్క్రిప్ట్ ఇచ్చేసి శాసన మండలిలో అవమానపరచడంలో జగన్మోహన్ రెడ్డిదే కీలక పాత్ర.